మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎప్పుడు బయటకు వస్తారు, అసలు ఎప్పుడు జనంలోకి వస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఓదార్పు యాత్ర చేస్తారు, లేకుంటే ఎప్పుడు పాదయాత్ర చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎందుకు జనంలోకి వచ్చే ప్రయత్నం చేయటం లేదు? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ముఖం చెల్లటం లేదా, లేకపోతే ఇంకా వెయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే ఇంకా ప్రభుత్వానికి కూటమి సర్కారుకి టైం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతల్ని, వైఎస్ఆర్సీపీ క్యాడర్ని అతలాకుతలం చేస్తున్నాయి. బట్ కారణం ఏదైనా సరే ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి కనుక తమ దగ్గరికి వచ్చినట్లయితే అటు తమ క్యాడర్తో పాటు తమకు కూడా కొంత ఊరట కలుగుతుంది అనేది ఈరోజు పార్టీ నేతల అంచనా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కనే ఉన్న అసెంబ్లీకి వెళ్తలేదు. తాను వెళ్ళకపోవడమే కాక తన ఎమ్మెల్యేలను కూడా ఎవరిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వట్లేదు. ఆల్రెడీ మొన్న కొంతమంది వచ్చి దొంగతనంగా సంతకాలు చేసి వెళ్తున్నారని స్పీకర్ ప్రకటన చేస్తే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మరీ సీరియస్ అయిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా ఆ పార్టీ నుంచి ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. ఒక సెటైర్లు అయితే పేలుతూ ఉన్నాయి. మొదట్లో ఆయన పాదయాత్ర చేస్తా అన్నారు, ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేస్తా అన్నారు, ఆ తర్వాత ఇదిగో జనవరి నుంచే ఫస్ట్ వీక్ నుంచే జనంలోకి అన్నారు, ఫస్ట్ అసలు డిసెంబర్ నుంచే అన్నారు, క్రిస్మస్ తర్వాత అన్నారు, ఆ తర్వాత అక్కడి నుంచి జనవరి ఫస్ట్ వీక్లో అన్నారు, జనవరి ఫస్ట్ వీక్ అయిపోయింది, ఆ తర్వాత సంక్రాంతి నుంచే మొదలు పెట్టబోతున్నాను శంఖరావం అన్నారు, సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాబోతున్నారని ఆ పార్టీ నేతలు అధికారికంగా ప్రకటన చేశారు. సంక్రాంతి అయిపోయింది, జనవరి ఎండింగ్ అయిపోయింది, దెన్ ఫిబ్రవరిలో అనుకున్నారు. సో ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఫిబ్రవరి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితం అవుతూ వచ్చారు. దెన్ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చిలో అయినా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడతారేమో, చాలా సీరియస్గా జనంలోకి వస్తారేమో, కనీసం ఒక నెల రోజుల పాటు పర్యటన ఉంటుంది అని కూడా ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతూ వచ్చారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా వేసుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా జనంలోకి రాలేదు, కనీసం తాడేపల్లిలోనే ఉండట్లేదు. ఈ క్రమంలోనే ఇటు చూసినట్టయితే ఇక జగన్మోహన్ రెడ్డి మార్చి అయిపోయింది కాబట్టి ఏప్రిల్ నుంచి పూర్తిగా రంగంలోకి దిగుతారని అందరూ లెక్కలు కట్టారు. కానీ ఈరోజు ఏప్రిల్ నుంచి ఆల్రెడీ మార్చి మధ్య నుంచే మిడ్ నుంచే పూర్తి స్థాయిలో ఎండాకాలం మొదలైపోయింది. ఇంత వేసవి కాలం, ఇంత ఎండల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అది మనం రాసియొచ్చు ధ్రువపత్రాన్ని కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో మరి వేసవి కూడా పూర్తయిన తర్వాత ఇక వేసవికాలం పోవడానికి ఇక 2-3 నెలలు పట్టే అవకాశం ఉంటుంది ఈ ఎండల్లో. ఇక అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో తమను ఓదార్చడానికో, తమకు పాదయాత్ర రూపంలో, తమకు ఏదో ఒక యాత్ర రూపంలో మన మధ్య ఉండడు అనేది వైఎస్ఆర్సీపీ నేతలకు ఒక క్లారిటీ వస్తూ ఉంది. అందుకే వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. పార్టీని పూర్తిగా గాలికి వదిలేస్తే ఇనిషియల్ స్టేజ్లోనే ఇక నెక్స్ట్ ఎలా ఉండబోతుంది పార్టీ భవిష్యత్తు అనేది ఆ పార్టీ నేతల్ని నిజంగానే నిలిపేస్తుంది. నిజంగానే చాలామందిని డైలమాలో పడేలాగా చేస్తుంది. పోనీ పాదయాత్ర చేయట్లేదు, ఓదార్పు యాత్ర చేయట్లేదు, అలా అని కాన్స్టిట్యున్సీలకి రావట్లేదు. సరే, వీటన్నిటి బదులు జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకైనా బడ్జెట్ సెషన్స్ చాలా రోజులు జరిగాయి మొన్న, అంత అద్భుతంగా జరిగాయి. అది కూడా అపోజిషన్ ఉంటే నిజమైన అసెంబ్లీకి అద్దం పట్టినట్టు ఉండేవి అలాంటి బడ్జెట్ సమావేశాలు. కానీ ఎక్కడ కూడా ఈయన అసెంబ్లీకి వెళ్ళలేదు. కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం ఒక 5 మినిట్స్ నుంచి వెంటనే వచ్చేసారు ఆయన. సో అలాగనే అసెంబ్లీ కన్నా వెళ్తే తమ సమస్యలు వినిపించడానికి అవకాశం ఉండేది. ఈయన వెళ్ళకపోయినా ఆయన ఎమ్మెల్యేలను పంపించినా వాళ్ళని గెలిపించేందుకు కనీసం ఆ జనం కూడా కొంచెం లాభపడేవాళ్ళు, వాళ్ళ సమస్యలను అక్కడ వినిపించేవాళ్ళు. ఎంతో కొంత వాడికి ఒక 10% అన్న సొల్యూషన్ వచ్చి ఉండేది. అందుకే ఈరోజు అదన్నా చేస్తారంటే అటు అది చేయరు, ఇటు జనంలోకి వస్తారా అంటే కాన్స్టిట్యున్సీలకు వస్తారంటే ఇటు ఇది చేయరు. అటు ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వరు, అలాగని ఆయన అసెంబ్లీకి వెళ్ళరు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టి ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ కలిసి జిల్లాల పర్యటన, కాన్స్టిట్యున్సీస్ పర్యటన చేస్తారంటే అది చేయరు. మరి ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ ఎప్పుడు చేయాలనుకుంటూ ఉన్నారు? పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు ఇవన్నీ ఎర్లీ అని భావిస్తూ ఉన్నాడా, లేకపోతే ఆ విషయాన్ని పార్టీ నేతలకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయట్లేదు? ఇవన్నీ కూడా నిజంగానే ఆ పార్టీ నేతల్ని నిజంగానే డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే అసలు ముందుగా వీటికి ప్రీఫేస్ మనం కొంచెం చెప్పుకోవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి పేరు తెచ్చిపెట్టింది ఓదార్పు యాత్ర. మనం ఒక మాటలో చెప్పాలంటే అసలు ఓదార్పు అనే వర్డ్కి పేటెంట్ రైట్ ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. తన తండ్రి కోసం చనిపోయిన వాళ్ళందరి ఫ్యామిలీలకు ఓదార్పు చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పావురాలగుట్ట వేదికగా ప్రమాణం చేయడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి తన్ను ముఖ్యమంత్రి చేయనందుకు సోనియాని ఎదిరించి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే బట్ ఆ పార్టీ నేతలు, జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు కోసం బయటకు వచ్చారని చెప్పి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అదే స్థాయిలో ఓదార్పు యాత్ర చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా, లిస్టులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆయన టచ్ చేసే ప్రయత్నం చేశారు. తాను జైలుకి వెళ్ళిన తర్వాత తన చెల్లి షర్మిల కూడా ఆ మిగతా ఫ్యామిలీని మొత్తాన్ని కూడా కవర్ చేశారు. దట్స్ ఫైన్. అక్కడి నుంచి మనం చూసుకుంటే 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానని ఆయన అంచనాలు వేశారు. కానీ వాళ్ళ తల్లి కూడా ఓడిపోయింది పార్టీతో పాటు. వైజాగ్ నుంచి పోటీ చేసిన విజయమ్మ కూడా. ఆ క్రమంలోనే ఆ రోజు ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు
ఎవరైతే పీకే లాంటి వాళ్ళని, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని ఆ పార్టీకి వ్యూహకర్తగా ఒప్పించారు. ఆ ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. పీకే లాంటి వాళ్ళ వ్యూహాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని ఒక లక్ష్యం కావచ్చు, దానికి పీకే ఇచ్చిన ఒక బూస్ట్ కావచ్చు, ఇవన్నిటితో ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. 2014లో పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్న క్రమంలో థర్స్డే ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేవాళ్ళు, ఫ్రైడే కోర్టుకి అటెండ్ అయ్యేవాళ్ళు, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి. దెన్ సాటర్డే సండే రెస్ట్ తీసుకునేవాళ్ళు, మళ్ళీ మండే మాత్రమే పాదయాత్రలో పాల్గొనేవాళ్ళు. అంటే 4 days మాత్రమే ఆయన పాదయాత్ర చేసేవాళ్ళు. అన్ని రకాలుగా టీడీపీ ఆయన విమర్శలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఈ విషయంలో ఆయన కోర్టుల యాత్ర అనే పేరుతో ఆయన్ని గేలి చేస్తున్నా సరే, జగన్మోహన్ రెడ్డి పట్టు విడవకుండా 5 ఏళ్ల పాటు మాత్రం దాదాపు 4 ఏళ్ళు ఆయన పాదయాత్ర పేరుతో జనంలో ఉండే ప్రయత్నం చేశారు. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రచారం రూపంలో జనంలో ఉండే ప్రయత్నం చేశారు. అంటే కాజ్ ఏదైనా కానీ నిత్యం జనంతోనే జగన్మోహన్ రెడ్డిని మమేకమయ్యేవాళ్ళు. ఇక్కడ పార్టీలో చూసుకుంటే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళు అంతా పార్టీని పర్ష్యూ చేస్తూ ఉండేవాళ్ళు. విజయమ్మ గౌరవ అధ్యక్షులుగా ఉండేది. మిగతా ఇష్యూస్ని భారతీయ లాంటి వాళ్ళు మీడియా పరంగా అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జనంలో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జనంతో మమేకమయ్యారో అప్పుడు నిజంగానే ఆయన్ని జనం హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి పీకే లాంటి వాళ్ళ వ్యూహాలను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అబద్ధాలు చెప్పినా జనం నమ్మారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటే ఆయన హక్కును చేర్చుకున్నారు. పూర్తిగా ఒక్క ఛాన్స్ అంటే జనం ఆయనకు ఒకసారి చూద్దామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం జరిగింది. పార్టీ పెట్టిన 8.5 ఏళ్ల ప్రస్థానంలో 151 సీట్లు సాధించి ఒక వ్యక్తి సీఎం అయ్యారు అంటే అది మామూలు విషయం కాదు. వెనక తన తండ్రి సీఎం అవడం వల్ల లేకపోతే ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంటేనో అంతటి విజయం కూడా సాధ్యం కాదు. అలా 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడితే తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో మాత్రం ఫస్ట్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డికే వస్తుంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం కానీ, అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల పేరుతో ఒక మోసపూరిత ప్రకటనలు చేయడం కానీ, ఇక ఒక వెండెట్టా పాలిటిక్స్, ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా ఒక వెండెట్టా పాలిటిక్స్కి ఆయన ప్రయారిటీ ఇవ్వడం కానీ, అటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొదలుకొని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ దాకా తను ఒక సీఎం స్థాయి వ్యక్తి కూడా వాళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద, వాళ్ళ పెళ్ళిళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీతో పాటు ఆయన క్యారెక్టర్ని కూడా డిమోరలైజ్ చేశాయి. అలా ఒక వికృత క్రీడ నడిపించారు జగన్మోహన్ రెడ్డి అధికారం అనే పేరుతోని. సో ఆ 5 ఏళ్ల పాటు దాన్ని చూసిన ప్రజలు పూర్తి స్థాయిలో జగన్ అనే సీఎం మాకు వద్దనుకున్నారు. అందుకే మొన్నటి ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీనా లేకపోతే కూటమి వర్సెస్ వైసీపీనా జరగలేదు. జగన్ వర్సెస్ జనం అనే ఎలక్షన్స్ 2024లో జరిగాయి. అందుకే ఈరోజు కూటమి అంతటి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దెన్ పార్టీ ఓడిపోయింది. 35 ఏళ్ల పాటు తాను సీఎంగా ఉంటానంటూ మాటకు ముందు చెప్పే జగన్మోహన్ రెడ్డి మొన్న విలువలు, విశ్వసనీయత, మాట తప్పును మడమ తిప్పునని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు. 11 సీట్లకే పరిమితమైన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డిలో రియలైజేషన్ రావాలి, కానీ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఒక దాదాపు 10-15 సార్లు మీడియా ముందుకు వచ్చారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఒక్క మీడియా ఛానల్ను కూడా ఆయన ఫేస్ చేయలేదు, ఒక్క క్వశ్చన్ను కూడా ఆయన ఫేస్ చేయలేదు. బటన్ నొక్కి వెంటనే హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు. తనకు ఎదురైనప్పుడల్లా క్వశ్చన్స్ తాను ఓదార్పు యాత్ర చేస్తానంటూ స్టార్టింగ్లో ప్రకటించారు. పార్టీ క్యాడర్ చాలా కష్టపడ్డారు పార్టీ కోసం, నేను యువకుడిని, చాలా ఏజ్ ఉంది, మళ్ళీ నేను సీఎం అవుతాను, నా పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుంటానంటూ మాట్లాడారు ఆయన. సో అలా ఓదార్పు యాత్ర చేస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. చాలా రిలాక్స్ ఫీల్ అయ్యారు అందరూ, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి వస్తారు, తమకు బూస్ట్ ఇస్తారు అని. కానీ అది మొత్తం సైడ్కి పడేశారు. ఆ తర్వాత అవసరమైతే మరోసారి నేను పాదయాత్రకు సిద్ధమవుతున్నా అన్నారు. సరే, పాదయాత్రకు సిద్ధమవుతున్నా అన్నప్పుడు చాలామంది టూ ఎర్లీ అవుతుందేమో, ఇంకా ఎన్నికలు చాలా సమయం ఉంది కదా అని ఆయన వారించారనే చర్చ జరిగింది. బట్ అది ఆపు ఉండొచ్చు, బట్ దాన్ని అధికారికంగా ప్రకటన చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. అది కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మరోవైపు చూసినట్లయితే ఇక అవి కాకుండా నియోజకవర్గాల వారీగా కొంతమంది సమన్వయకర్తలు నియమించారు. నియోజకవర్గాల వారీగానో లేకపోతే జిల్లాల వారీగానో పూర్తిగా తాను జనంలోనే ఉండే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అది కూడా వారంలో 4 రోజుల పాటు తాను నియోజకవర్గాల్లో ఉంటానని కూడా జగన్మోహన్ రెడ్డి తన సమీక్షా సమావేశాల్లో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా కేవలం ప్రకటనలకు, కేవలం జగన్మోహన్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. వేరేస్ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అసలు తాడేపల్లిలోనే ఉండట్లేదు. అంతకుముందన్న నయం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఎప్పుడో ఒకసారి మాత్రమే లోటస్ పాండ్లోకి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు చూసినా కూడా ఆయన పాదయాత్ర రూపంలో జనంలో ఉండేవాళ్ళు. లోటస్ పాండ్లో ఆయన ఉన్న సందర్భాలు పాపం తక్కువే. కానీ వేరేస్ ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటుంది కేవలం 2 రోజులే. మిగతా రోజులంతా కూడా ఆయన బెంగళూరులో ఉంటా ఉన్నారు. ఆల్మోస్ట్ గురువారం వెళ్తే బెంగళూరుకి మళ్ళీ మంగళవారం, బుధవారం వస్తూ ఉన్నారు. సో తాడేపల్లిలో కేవలం 2 రోజులు ఉంటే బెంగళూరుకే పూర్తిగా పరిమితం అవుతున్నారు. ఈ 9 నెలల్లో ఆయన కడప వెళ్ళిన సందర్భాలే 3 సార్లు 4 సార్లు 3 సార్లే ఉండి ఉంటాయి, మైట్ బి ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో అంటే ఆశ్చర్యం లేదు తన సొంత కాన్స్టిట్యున్సీకి. అలా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు మిగతా టైం అంతా అసలు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారనేది అది ఒక అర్థం కానీ, ఎవరికి అర్థం కానీ ఒక బ్రహ్మ పదార్థంగా మారింది.
మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఈ 9 నెలల కాలంలో వారానికి ఒక 3 కాన్స్టిట్యున్సీలు తిరిగినా కూడా ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా కవర్ చేసేవాళ్ళు ఆయన, మేజర్ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా. అలా అని అది చేయలేదు. ఓదార్పు పాదయాత్రలు ఇప్పుడే ఎర్లీ అవుతుంది, వాటిని పక్కన పెట్టినా కనీసం తన కోసం అంత కష్టపడి పనిచేసి, తన కోసం ఆర్థికంగా పూర్తిగా లాస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది నేతలు ఉన్నారు, ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్ కూడా ఉన్నారు. వాళ్ళకి కనీసం బూస్టప్ ఇచ్చే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక హ్యూమన్ టచ్తో నేను మీకు అండగా ఉన్నాను, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ప్రయత్నాలు ఏవి చేయకుండా అయితే తాడేపల్లి లేకుంటే బెంగళూరు యలహంక ప్యాలెస్కి మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు. అందుకే ఇదేంటి స్వామి ఇలా చేస్తున్నామని కూడా ఆ పార్టీ నేతలు తల్లబాదుకుంటూ ఉన్నారు. కూటమి సర్కార్ ఇప్పుడిప్పుడే అమరావతి మీద ఫోకస్ పెట్టింది. అండ్ దెన్ అటు చూసినట్లయితే ఇండస్ట్రియల్ జోన్ మీద కూడా లోకేష్ లాంటి వాళ్ళు ఫోకస్ పెట్టడం జరిగింది. పంచాయతీల మీద పూర్తి స్థాయిలో వాటిని పరుగులు పట్టిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అటు పోలవరం దగ్గర నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆయన రివ్యూలు చేస్తూ ఉన్నారు. సో ఇలా అంత యాక్టివిటీ జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం వైపు నుంచి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటిలో ఉన్న లోపాలను ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు, తాను వెళ్ళరు, తన ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వరు. అలాగని పూర్తి స్థాయిలో జనంలోనే ఉండరు. పోనీ ఎవరైనా చెప్పేది ఉందా అంటే అది వినరు. పోనీ చదుదామని వచ్చినా వాళ్ళ అంత ధైర్యం కూడా చేయరు. సో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమితం అవడం అటు ఉంచితే, కేవలం జనాన్ని ఫేస్ చేయలేక అటు టీడీపీను లేకపోతే పవన్ కళ్యాణ్ను ఫేస్ చేయలేకే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదని ఒక చర్చ అయితే, ఇటు జనాన్ని కూడా ఫేస్ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఆ గిల్ట్ ఫీలింగ్తో ఉన్నారనేది ఒక చర్చ. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ కాకపోతే మరి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు మాత్రం నిజంగా ప్రశ్నార్థకంలో పడ్డట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.